తండ్రి ఎడబాటు. మార్కు శుభవార్త 15వ అధ్యాయము 34వ వచనం. నా దేవా నా దేవా నన్ను ఏలా విడనాడితివి. కష్టములో ఉన్నవారు సాయం చేయమని అందరినీ అడుగుతూ ఉంటారు. ఆ సహాయం పొందే క్రమంలో ఎందరి దగ్గరో చేతులు చాపుతారు. కష్టములో ఉన్న బిడ్డ తండ్రి సాయం కోసం, కష్టములో ఉన్న బిడ్డ తండ్రి సాయం కోసం అడిగే విధంగా క్రీస్తు ప్రభువు కూడా తండ్రిని సాయం చేయమని ప్రార్థించారు. కానీ జవాబు లేదు. ఇక్కడ భౌతిక హింస కంటే తండ్రి దేవుని కొద్దిపాటి ఎడబాటు మానసికంగా అధిక బాధను కలిగించింది. దేవుని చిత్తానుసారం జీవించే జీవనములో బాధ అన్నటువంటిది ఎప్పుడూ ఉంటుంది. మనం అనుకున్న వారి నుండి ఎడబాటుకు గురి కావలసి ఉంటుంది. కొన్ని మార్లు ఒంటరి జీవితాన్ని అలవాటు చేసుకోవలసి ఉంటుంది. క్రీస్తు ప్రభువు మోస్తున్న భారం ఒకరిది కాదు, సర్వలోక పాప భారం. ఈ పాప భారాన్ని మోస్తున్న సమయంలో ఎంత భారమో అంత బిగ్గరగా అరిచాడు. నేటి సమాజములో తండ్రి లేని బిడ్డలు ఎందరో ఉన్నారని గ్రహించాలి. అనాథల ఆర్తనాదాలు, అభాగ్యుల మూగ వేదనలు చూచి మనం సాయపడాలి. అకాల మరణాల ద్వారా కుటుంబ సభ్యులను కోల్పోతున్న వారికి అండగా నిలవాలి. దారి చూపువాడు దైవం. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా కాపరివి. నువ్వే నువ్వే యేసయ్యా, కలకాలం నా ఊపిరివి.